నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సూగూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ దేవాలయ మైదానంలో రాయలసీమలోనే అత్యంత ఎత్తైన శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు. భవ్యంగా నిర్మించిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటూ ప్రాంతానికి ప్రత్యేకంగా గుర్తింపును తీసుకొస్తుంది. ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రాలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ విగ్రహం రాబోయే రోజుల్లో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని స్థానికులు భావిస్తున్నారు. నమస్కారం, జై శ్రీరామ్. హిందూపురంలో అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పేసి ఈ సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో గత 20 ఏళ్ళ నుంచి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా స్వామివారి ఆశీర్వాదం లేకపోవడంతో కొద్దిగా డిలే అయింది. కానీ ఇటీవల కాలము 3 ఏళ్ళ నుంచి వైసీ చంద్రన్న గారు ఆయన సంకల్పంతో ఇక్కడ అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పేసి దాదాపు 45 అడుగులో ఒక స్టోన్ తీసుకువచ్చి ఇక్కడే కార్వింగ్ చేపించి గత 2 ఏళ్ళ నుంచి ఎంత కష్టపడినారో ఆయన మేము కళారు చూస్తూనే ఉన్నాము. ఆయన స్వామివారి ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉండాలని, అలాగే ఈ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన తర్వాత హిందూపుర పుర ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నాయకుడు నందమూరి బాలకృష్ణ మన హిందూపురం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది ఇంతవరకు తీసుకొచ్చాం. జై శ్రీరామ్. ఈ మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న మా అన్న వై చంద్రశేఖర్ గారికి, వా కుటుంబ సభ్యులకి మా హిందూపురం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ విగ్రహాన్ని చేస్తున్న మా బ్రదర్ అయిన వై చంద్రశేఖర్ గారు ఎంతో దీనిగా ఎక్కడ వెనకాడకుండా దాన్ని ఎంతో దీనిగా 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇక్కడ దీంతో చేస్తున్నారు. దీని వెనకాల మన నందమూరి బాలకృష్ణ గారు సహకారంతో వారొగురు ఎవరు ఇది లేకుండా కూడా ఎంతన్నా ఖర్చుకి వెనకాడకుండా వాళ్ళ మిత్రబంధం కొద్దిగా దీంతో చాలా దీనిగా పోతున్నారు. ఇది హిందూపురంలో ఉన్న మన ఆంజనేయ స్వామి భక్తాదులు వచ్చి మంచి సహకారం చేస్తూ దీనికి మంచి ప్రార్థనలు చేసి ఇంకా ఇది జరగాలని కోరుకుంటూ దీన్ని నాకు అవకాశం ఇచ్చిన ఈ హిందూపురం ప్రజలకి, దీనికి మా అన్నకి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు 6 అష్టాయతో 100 ఉండాలని దేవుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.